హాయ్ అండి. ఈరోజు వీడియోలో ట్రెడిషనల్ రెసిపీ పిట్టు ఎలా చేయాలో చూద్దాం. ఇది మా సైడ్ అయితే పెద్ద మనిషి అయిన పిల్లలకు పెడతారు. ఫంక్షన్ అయినప్పుడు ఈ పిట్టుని తయారు చేసి దాంట్లో గానుగ నూనె అంటే నువ్వుల నూనె వేసి పెడతారు. బలమని చెప్తారు. ఇది ట్రెడిషనల్ రెసిపీ. నార్మల్గా కూడా చేసుకోవచ్చు. హెల్దీ రెసిపీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా పచ్చి కొబ్బరిని రెడీ చేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరిని తీసుకుని తురుముకుని పెట్టుకోండి. మామూలుగా ఆడపిల్లలకైతే పచ్చి కొబ్బరి వేయకూడదు. నార్మల్గా చేసుకుని తినేవాళ్ళు పచ్చి కొబ్బరి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే బెల్లం తురుమును కూడా ఇలా తురుముకుని పెట్టుకోండి. ఆడపిల్లలకైతే పాత బెల్లం ఉంటుంది. పాత బెల్లం వేసి పెడతారు. మనం నార్మల్గా తిన్నప్పుడు మామూలు బెల్లం యూజ్ చేయొచ్చు. ఒక పెద్ద సైజు ప్లేట్ తీసుకోండి. బియ్య పిండిని తీసుకోవాలి. ఇందులో రేషన్ బియ్యాన్ని బాగా కడుక్కుని ఆరబెట్టుకుని బాగా ఆరినాక గ్రైండర్లో వేసుకుని ఇలా బియ్యం పిండిని తయారు చేసుకోవాలి. మరీ స్మూత్గా కాకుండా కొంచెం బరకగా వేసుకోండి. అంటే రవ్వలా కాకుండా కొంచెం బరకగా. నేను గ్లాసున్నర వరకు బియ్యం పిండి తీసుకున్నాను. ఇందులో చిటికెడు సాల్ట్ తీసుకుని ఒకసారి కలుపుకున్నాక వాటర్ వేసి కలుపుకోవాలి. ఒక చిన్న గ్లాసు వాటర్ వరకు పడుతుంది. ఇలా వాటర్ని కొద్దిగా చేతిలో తీసుకుని చల్లుతూ కలుపుకుంటూ ఉండండి. ముద్దలా మాత్రం కలుపుకూడదు, పొడి పొడిగా కలుపుకోవాలి. నాకైతే చిన్న గ్లాస్ వాటర్ వరకు పట్టింది. మీకు ఎక్కువ తక్కువ పట్టొచ్చు. దీన్ని ఇలా ఫ్రెష్ చేస్తూ బాగా కలపండి. కలిపినాక ఇలా ఉండ చేస్తే ఉండవ్వాలి. మళ్ళీ చిదిపితే చిదిపడాలి, కలిసిపోవాలి. అలా ఇలా మామూలుగా అయితే ఇలా ఉండల కింద కట్టేస్తుంది. ఇలాగే స్టీమ్ చేసుకోవచ్చు. ఉండలుగా రాకూడదు ఉడికినాక అనుకుంటే ఇలా మిక్సీలో వేసి, ఇది టిప్పు, మిక్సీలో వేసి ఒకసారి మూత పెట్టి ఒకసారి మిక్సీ వేసుకోండి. మరీ ఎక్కువసేపు వేయొద్దు. దీనివల్ల పొడి పొడిగా వస్తుంది మనకి రవ్వలా. ఉడికినాక కూడా ఉండకట్టకుండా ఉంటుంది. ఇలా మొత్తం పిండిని రెడీ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్నాక దీన్ని ఇడ్లీ పాత్రలో ఒక రేకు పెట్టుకుని దాని మీద వేసి కూడా స్టీమ్ చేసుకోవచ్చు. లేకపోతే స్టీమ్ గిన్నెస్ ఉంటున్నాయి కదా, ఇప్పుడు దాంట్లో అయినా స్టీమ్ చేసుకోవచ్చు. అయితే నేను ఈ విధంగా చూపిస్తున్నాను. ఒక దళసరి గిన్నె తీసుకోండి. ఇందులో వాటర్ గ్లాస్తో 2 గ్లాసుల వరకు నీళ్ళు వేసుకుని ఇలా చిల్లుల గిన్నె ఉంటాయి కదా మన ఇంట్లో, ఇది తీసుకుని దీని మీద ఒక క్లాత్ వేయాలి. ఈ క్లాత్ అనేది పలచగా ఉండాలి. కింద వాటర్ స్టీమ్ అవుతున్నప్పుడు పైకి వచ్చేలా ఉండాలి. ఇలా పలచటి క్లాత్ తీసుకుని వాటర్లో ముంచి పిండేసి తడి క్లాత్ వేసుకోవాలి. పొడి క్లాత్ వేసుకుంటే అంటుకుపోతుంది, స్టీమ్ అవ్వదు. తడి క్లాత్ వేసుకున్నాక మనం రెడీ చేసుకున్న పిండిని ఇందులో వేసుకుని లోపల వరకు ఉడికేలాగా హోల్స్ పెట్టుకోండి. ఇలా హోల్స్ పెట్టుకుని నాకు ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది కాబట్టి దీని మీద వేసేస్తున్నాను. మీరు కరెక్ట్గా ఉంటే డైరెక్ట్ మూత పెట్టేసుకోవచ్చు. ఏదైనా గాలి బయటికి రాకుండా ఉండేలాగా ఒక మూతను పెట్టండి. ఆవిరి బయటికి రాకూడదు. స్టవ్ మీద పెట్టుకుని మీడియం మంటలో ఒక పావు గంట వరకు స్టీమ్ చేస్తే సరిపోతుంది. మనకు తెలుస్తుంది స్టీమ్ అయిందా లేదా అని. ఒక్కొక్కరికి 10 నిమిషాలు కూడా పట్టవచ్చు. నాకైతే పావు గంట పట్టింది. పావు గంట తర్వాత దీని స్టవ్ నుంచి దించేసి కొంచెం చల్లారినాక ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్నాక బాగా కలిసేలా ఒకసారి కలుపుకోండి. చాలా పొడి పొడిగా వస్తుంది. స్టీమ్ కూడా అయ్యింది. ముందుగా మనం రెడీ చేసుకున్న పచ్చి కొబ్బరి తురుముని ఇందులో వేసుకోండి. అలాగే బెల్లం తురుము కూడా వేసుకోండి. మామూలుగా పెద్ద మనిషి అయిన పిల్లలకైతే పచ్చి కొబ్బరి తురుము వేయరు. అలాగే బెల్లాన్ని కూడా పాత బెల్లం యూజ్ చేస్తారు. మనం నార్మల్గా చేసుకుంటున్నాం కాబట్టి పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం మీ తీపిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. తర్వాత కొద్ది కొద్దిగా కలుపుకుంటూ తినడమే. దీన్ని కొంచెం కొంచెం కలుపుకోండి. కలుపుకుని ప్లేట్లోకి తీసుకున్నాక మీరు నువ్వుల నూనెతో అయినా తినవచ్చు, నెయ్యితో అయినా తినవచ్చు. మామూలుగా అయితే ఆడపిల్లలకి నువ్వుల నూనెతోనే పెడతారు. మనం నార్మల్గా తిన్నప్పుడు నెయ్యితో కూడా చేసుకుని తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది.
అంతేనండి, పిట్టు రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.